హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఇన్స్టెంట్ దోశ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇది 2 కప్పుల 2 ఈ సైజ్ గ్లాస్తోనే రవ్వ అండి, ఉప్మా రవ్వ. ఇందులో మనం ఒక గ్లాసు అటుకులు వేసుకొని రుబ్బుకుందాం. మనకు సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని రుబ్బేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇలా మొత్తం అటుకులు, ఉప్పు, రవ్వ ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దోశలు వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక ఒక 10 నిమిషాలు ఇలాగే నానబెట్టి పెడదాం. ఇందులో నేనైతే పెరుగు అయితే వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసి ఇలా పెట్టాను. నేను దోశలు వేసేది మొత్తం ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనము ఒక్కొక్కసారి వేడి పదార్థాలు ఏమంటే చల్లబరచడం కోసం చూస్తుంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే టమాటా చట్నీ కానీ, పాలు కానీ, ఇంకేవైనా కానీ మనకు చల్లారాలనుకుంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఈ వేడి పదార్థాన్ని ఇలా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత చల్లారిపోతుంది ఫ్రెండ్స్. మనకు గ్రైండర్లో వేసుకోవడానికి తొందరగా చల్లారిపోతుంది. అనుకున్న టైంల కన్నా ఇంకా ముందే చల్లారిపోవడం వల్ల మనకు తొందరగా యూజ్ అవుతుంది అన్నమాట. పని తొందరగా అయిపోతుంది. అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ పెనం అయితే పెట్టేశాను. కొన్ని నీళ్ళు అయితే చల్లుతున్నా ఫ్రెండ్స్. చల్లిన తర్వాత మనం దోశ వేసేసుకుందాం. హోల్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. మొత్తానికి అయితే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎలా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో చట్నీ వేసుకొని లాగిద్దాం. ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇన్స్టెంట్గా ఇలా అప్పుడప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు దోశ పిండి అప్పుడప్పుడే రెడీ లేకుండా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మనం ఇలా ప్రయత్నం చేసి చూడండి ఫ్రెండ్స్. చట్నీ కూడా రెడీ అయిపోయింది. టమాటా చట్నీతో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దోశ. ఇలా గార్నిష్ చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.